హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు మసాలా పల్లీలు రెసిపీ రెసిపీ వచ్చి మసాలా పల్లీలు ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తా. ఇంట్లో నీళ్ళు పోసి ఉంచేసిన, కొద్దిగా లైట్గా నీళ్ళు ఉంచిన, వాటర్ ఉంచిన. కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, తడి చేసుకున్న తగుపడ ఓమ, కారం పొడి, బేసన్. ఇది బేసన్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్న పొయ్యి మీద బేసన్ వేసుకుందాం. ఓమ, తగుపడ ఉప్పు మంచిగా ఉండాలి నోటి నిండా. 1 చెంచా కారం పొడి. నేను 2 చెంచాలు వేస్తున్నా, ఎందుకంటే నాకైతే బాగా సర్ది అయింది, కొంచెం కారం కారం ఘాటుగా తినాలనిపిస్తుంది. ఉంటే మీరు దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసేయాలి, కిందికి మీదకి పట్టించేయాలి దీంట్లోను. ఇంతే. మసాలా పల్లీలు మనం బయట కొనుక్కుంటే బస్ స్టాండ్లల్లో అక్కడిక్కడ దొరుకుతాయి కదా, ఆ పల్లీలు అనమాట. అట్లనే వస్తాయి. మసాలా పల్లి అని బయట కొనుక్కుంటే ఎట్లా వస్తాయి అట్లనే కొంచెం ఇట్లా చేస్తే అన్నిటికీ తగులుతాయి. ఇప్పుడు వేసేసుడే ఎట్లా అన్నమాట. పిండి ఉప్పు అన్నీ మంచిగా పట్టుకుంటాయి, పల్లీలకు టేస్ట్ వస్తాయి. ఇది మసాలా పల్లి. మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి, అంతే. చాలా ఈజీ. ఇప్పుడు ఫ్రై అయినాయి, తీసుకుందాం ప్లేట్లకి. చాలా బాగుంటాయి. ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని మనం ఛాయ్ తాగుతూ అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇట్లా తినొచ్చు అనమాట. రెసిపీ మసాలా పల్లి రెసిపీ వచ్చేసి మసాలా పల్లి. ఓమ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సర్ది దగ్గు అవన్నీ రాకుండా. ఓమ ఒంటికి మంచిది కదా, అందుకే ఓమ కూడా వేసుకోవచ్చు. నేను ఓమ కూడా వేసిన, చూపించాను కదా. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. మసాలా పల్లి రెసిపీ. మసాలా పల్లి చాలా బాగుంటాయి. వేడిగా నెయ్యి నోట్లు వేసుకోవాలంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకొని అట్లా 4 ఇత్తులు ఇట్లా 4 ఇత్తులు తినొచ్చు అనమాట. మంచి క్రిస్పీ అయినాయి. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బాయ్ బాయ్.